సూరత్ నుంచి మన షాప్కి ఎలా రావడం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. మీ దగ్గర వెహికల్ ఉంటే మన స్టేషన్ నుంచి అనేది మనం బయటికి వెళ్ళిన తర్వాత మనం అనేది లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని చిన్నగా ముందుకు వెళ్తుంటే మనకు అనేది పోలీస్ స్టేషన్ ఒకటి కనిపిస్తుంది. ఆ పోలీస్ స్టేషన్ నుంచి మనం అనేది రైట్ తీసుకోవాలి. ఇక్కడ మీకు చూపించినట్టుగా ఈ పోలీస్ స్టేషన్ ఒకటి ఉంటుంది. దాని నుంచి మనం కొద్దిగా రైట్ టర్న్ తీసుకోవాలి. స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఈ ఫ్లైఓవర్ కనిపిస్తుంది మనకి. ఈ ఫ్లైఓవర్ నుంచి మనము పక్కకు అనేది వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, చిన్నగా వెళ్తూ ఉండాలి. మనకి చాలామంది బ్రోకర్స్ కూడా మీకు మేము తీసుకుపోతాం సార్ అంటారు. బట్ మీరు అనేది అందులో ఎక్కవద్దు, ఎందుకంటే ఎక్కితే మీరు మోసపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. అదేవిధంగా మనం అనేది లెఫ్ట్ తీసుకున్నాక చిన్నగా ఒక 1/2 కిలోమీటర్ మనము స్ట్రైట్గా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. స్ట్రైట్గా ముందుకు వెళ్తే మనకు అనేది ఒక చిన్న ఫ్లైఓవర్ కనిపిస్తుంది. ఆ ఫ్లైఓవర్లో కూడా మనకు అనేది 2 భాగాలు కనిపిస్తాయి. రైట్ సైడ్ ఫ్లైఓవర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఫ్లైఓవర్ ఉంటుంది. మనం అనేది లెఫ్ట్ సైడ్ ఫ్లైఓవర్ తీసుకోవాలి. దానికంటే ముందు మనకు అనేది ఒక బోర్డు రావడం జరుగుతుంది. ఆ బోర్డు కిందిగా మనం అనేది ముందుకు వెళ్ళిపోవాలి. ముందుకు వెళ్ళిపోతూ ఉండగా మనకు అనేది ఫ్లైఓవర్ అయితే కనిపించడం జరుగుతుంది. ఆ ఫ్లైఓవర్లో మనము కిందికి అనేది రావడం జరుగుతుంది. కింది నుంచి ముందుకు వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసి మనకి బోర్డు ఇందాక చెప్పాను కదా, ఈ బోర్డు కింద నుంచి మనము వెళ్ళిపోవాలన్నమాట. ఏదైతే మనకి చూడండి ఫ్లైఓవర్ వచ్చేసింది. ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత మనం అనేది లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ముందుకు పోవాలి. ముందుకు పోతూ ఉంటే మీకు అనేది సూరత్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తము మీకు చూడవచ్చు. చాలా బాగుంటుంది సూరత్ కూడా. ఈ ఫ్లైఓవర్ ఎక్కేసిన తర్వాత మనం ఈ ఫ్లైఓవర్ ఎండ్ అయ్యేదాకా ముందుకు పోతూనే ఉండాలి. దీంట్లో వచ్చేసి 2 టన్నులు 3 టన్నులు కూడా మనకు రావడం జరుగుతుంది. ఫస్ట్ రైట్ సైడ్ తీసుకోవాలి, తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. చాలా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా నుంచి మీరైతే ముందుకు పోతూ ఉంటారన్నమాట. కాబట్టి మీరు అనేది ఈ ఫ్లైఓవర్ ఎండ్ అయ్యేదాకా మీరు వెళ్తూనే ఉండాలి. దాని తర్వాత మనకి మెయిన్ ఫ్లైఓవర్ ఎక్కడం జరుగుతుంది. ఈ మెయిన్ ఫ్లైఓవర్ కూడా మనం క్రాస్ చేయాలి. క్రాస్ చేస్తుంటే మీకు చాలా సూరత్ వ్యూ కనిపిస్తుంది. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తాయి. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఛత్రపతి శివాజీది మనకి ఒకటి స్టాచ్యూ కనిపిస్తుంది. అది కూడా మనం క్రాస్ చేసేసి ఫ్లైఓవర్ కిందికి దిగి చక్కగా వెళ్ళిపోతుంటే మనకి ఆర్చిడ్ టవర్ వస్తుంది. దాని తర్వాత ఇంకో ఫ్లైఓవర్ వస్తుంది, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ కూడా మనం అనేది మొత్తము క్రాస్ చేసేయాలన్నమాట. క్రాస్ చేస్తే మనకి ఇలా చూపిస్తుంది చూడంగా. మెట్రో కూడా మనకి ఏర్పాటు అవుతుంది. రాబోయే రోజులలో మెట్రో కూడా వచ్చేస్తుంది. ఈ ఫ్లైఓవర్ కూడా మనం అనేది దాటేసేయాలి. దాటేసిన తర్వాత ముందు ఇంకొక ఫ్లైఓవర్ వస్తుంది, కానీ ఆ ఫ్లైఓవర్ ఎక్కకూడదు. ఆ ఫ్లైఓవర్ పక్క నుంచి మనమైతే రావడం జరుగుతుంది. ఈ ఫ్లైఓవర్ పక్క నుంచి వచ్చేసాం. దాని తర్వాత కొంచెం ముందు వెళ్ళాక మనకైతే రుదమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అని ఒకటి ఉంటుంది. ఆ కాలేజ్ కాడ నుంచి మనం అనేది రైట్ టర్న్ తీసుకోవాలి. ఈ బస్సు చూస్తున్నారుగా, ఆ బస్సు ఎటు వెళ్తుందో అటు అన్నట్టు రైట్ సైడ్ తీసుకోగానే మనకు అనేది ఇక్కడ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి. అదే వచ్చేసి మనకు అనేది రాజన్స్ ఫ్యాబ్రిజో. మనం ముందుకు పోతూ ఉండాలి. వచ్చేసి మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ కనిపిస్తుంది మీకు. ఒక పిల్ల కాలువ మీద మనకు ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేయగానే మనది అనేది ఇక్కడ మీకు చూసినట్టు ద రాజన్స్ ఫ్యాబ్రిజో అయితే మనకైతే కనిపిస్తుంది. ఇదే బిల్డింగ్లో మన షాప్ వచ్చేసి సి బ్లాక్ 4th ఫ్లోర్ 425-26లో మన షాప్ అయితే ఇందులో ఉంది. ఇందులో వచ్చేసి మీరు వెహికల్ తూరే వచ్చారనుకో డైరెక్ట్ మనకి ఫ్రీ పార్కింగ్ కూడా ఉంది. మన షాప్ పేరు చెప్తే మనకు పార్కింగ్ అనేది ఫ్రీ ఇచ్చేస్తారు. తర్వాత డైరెక్ట్ అనేది మనము అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాలి. అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకోవాలి. అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్ళి వచ్చేస్తాము. తర్వాత రైట్ తీసేసుకోవాలి. 8వ నెంబర్ గేట్ కాడికి పోవాలి. 8వ నెంబరు లిఫ్ట్ గేట్ అన్నా ఒకటే, లిఫ్ట్ అన్నా ఒకటే. 8వ నెంబర్ లిఫ్ట్ కాగానే మనకి ఇది 8వ నెంబర్ లిఫ్ట్ అన్నమాట. బేస్మెంట్ 1లోకి వెళ్ళి మనము డైరెక్ట్ 4th బటన్ వచ్చేసేయాలి. 4వ బటన్ వచ్చినామనుకోండి మనం అనేది మన ఫ్లోర్కి పోవడం జరుగుతుంది. 4వ నెంబర్ బటన్ 4th ఫ్లోర్ వచ్చేసింది చూసినట్టుగా. తర్వాత మనం 4th ఫ్లోర్ రాగానే బయటికి వెళ్ళగానే మన షాప్ అయితే మీకు కనిపిస్తుంది. కిరణ్ శ్రీనివాస్ 425-26 షాప్ నెంబర్ అన్నమాట. సి బ్లాక్ లోపలికి వచ్చేయగానే మీకు అనేది మన అవుట్లెట్ కనిపిస్తుంది. మీకు శారీస్ ఎలా కావాలా ఏంటి కావాలన్నీ కూడా మనం అనేది మీకు చూపిస్తాం. చూస్తున్నట్టు ఇది వచ్చేసి మన అవుట్లెట్కి అయితే మనం చేరుకుందాం. సూరత్ నుంచి మనము సూరత్ రైల్వే స్టేషన్ నుంచి మన షాప్కి అయితే ఎలా చేరుకోవాలో మీకు చూపించేస్తాం.